హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 12 నుంచి ఉంది. అయితే అరౌండ్ 35 డేస్ టైం ఉంది. ఈ 35 డేస్లో 2 ఇంపార్టెంట్ టాస్క్స్ ఏంటంటే, ఒకటి మెయిన్స్ సిలబస్ మొత్తాన్ని ఒకసారి రివైజ్ చేయాలి, అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అయితే టోటల్ పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ తెలుగు పక్కకు తెస్తే ఎస్ఐ, జనరల్ స్టడీస్ 2, 3, 4, 5 ఈ 5 పేపర్స్ కూడా సబ్జెక్ట్ పేపర్స్ అవడం వలన ఆన్సర్ రైటింగ్ అనేది ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్. చాలామంది ఇంతవరకు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాయడం వలన ఆన్సర్ రైటింగ్ ఎలాగో తెలిసి ఉండకపోవచ్చు. ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఇంతకుముందు రాశారో, లేదా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంతకుముందు రాశారో, వాళ్ళకి డెఫినెట్గా ఈ ఎగ్జామ్లో ఎడ్జ్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను మనం రాసిన ఆన్సర్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది చెప్తాను. ఐ విల్ షేర్ సమ్ 8 to 9 tips of how to score better marks in mains examination. These are applicable not only for APPSC but also for UPSC mains examination. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మినిమం ఒక 10 ఎగ్జామ్స్ రాయాలి. మీరు ఏదో టెస్ట్ సిరీస్ తీసుకొని ఒక 10 ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్ని ఇవాల్యుయేట్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మీ ఆన్సర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ రాసే ప్రాసెస్లో మీరు మొత్తం టాపిక్స్ అన్ని రివిజన్ కూడా చేస్తారు. దెర్ ఈజ్ దట్ అడ్వాంటేజ్ ఆల్సో. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ November 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 month ఉంటుందండి. ఈ 1 monthలో టోటల్ 15 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్ఐ 3 ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ పేపర్ 2, 3, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఒక్కొక్క పేపరు 3 పార్ట్స్గా డివైడ్ చేసి 3 ఎగ్జామ్స్ పెడుతున్నాం. టోటల్ 15 ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే కంప్లీట్ షెడ్యూల్ మీకు కావాలంటే, అంటే ఏ డేట్స్న ఏ పేపర్ ఉంటుంది, ఏ సిలబస్ అనేది, యూ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ saratchandraias.com. ఈ టెస్ట్ సిరీస్లో మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి పేపర్ని కూడా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తయారు చేస్తారు. సేమ్ టైం ప్రతి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆల్ ది ఆన్సర్స్ అనాలిసిస్ అండ్ డిస్కషన్ ఉంటుంది. ఈచ్ స్టూడెంట్ పర్సనల్గా ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని అతని పేపర్ని ఇవాల్యుయేట్ చేయించుకోవచ్చు. ఇవాల్యుయేట్ చేసినప్పుడు మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ యూజ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ పార్ట్ని మేము కలిపి ఇంటిగ్రేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. 2016 ఏపీపీఎస్సి మెయిన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 50% కరెంట్ అఫైర్స్, 50% స్టాటిక్ పార్ట్ ఉంది. సో మీరు ఇప్పుడు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ని అందులో మెయిన్స్కి సంబంధించి ఏ పార్ట్స్ ఇస్తారో వాటిని బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. అలాగే మొత్తం ఆల్ టాపిక్స్, అన్ని టాపిక్స్ కూడా ఈ ఎగ్జామ్లో కవర్ అవుతాయి. ప్రతి టాపిక్ మీద ప్రీవియస్ ఏపీపీఎస్సి ట్రెండ్ కానీ ప్యాటర్న్, లాస్ట్ 3 years యూపీఎస్సి ప్యాటర్న్ ఫాలో అయ్యి క్వశ్చన్ సెట్ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. నౌ కమింగ్ టు ది యాక్చువల్ టాపిక్ ఆఫ్ టుడే, ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్, సమ్ పీపుల్ విల్ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అంటే ఫిలిమ్స్లోనే మనం చాలా నాలెడ్జ్ గ్యాదర్ చేసి ఉంటామండి. ఎకనామిక్స్ అవ్వచ్చు, హిస్టరీ, జాగ్రఫీ ఫిలిమ్స్లో అవసరం కాబట్టి వీ వుడ్ హ్యావ్ గ్యాదర్డ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. కానీ మెయిన్స్లో కొన్ని సపరేట్ టాపిక్స్ లైక్ ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి వాటిని మీరు సపరేట్ చదవాలి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ర్యాంకర్స్, కొంతమంది మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా బికాస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ లేకపోవడం వల్ల తక్కువ స్కోర్ చేశారు. అలాగే కొంతమందికి యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా దే ఆర్ ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్ డ్యూ టు ఎక్సెప్షనల్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. దానికి బేసిక్ రీజన్ ఏంటంటే ద ప్రాక్టీస్ మోస్ట్లీ ది ఆన్సర్ రైటింగ్. సో ఇప్పుడు ఐ విల్ బి డిస్కసింగ్ సమ్ ఫ్యూ టిప్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఫస్ట్ థింగ్, ఏ ఆన్సర్లో అయినా కూడా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇంట్రొడక్షన్. When the evaluator goes through your answer, the first thing he observes is introduction. So it is the place where he gets the first impression. Introduction lo generally my suggestion is you can start with a definition or a fact. Generally introduction should not be more than 3 to 4 lines. మీరు ఒక 3 to 4 lines రాస్తే సరిపోతుంది ఇంట్రొడక్షన్ బ్రీఫ్గా. ఒకవేళ క్వశ్చన్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ టర్మ్స్, డిఫికల్ట్ టర్మ్స్, మెయిన్ కాన్సెప్టుల్ టర్మ్స్ కానీ ఉంటే వాటిని డిఫైన్ చేస్తే ఇంట్రొడక్షన్లో ఇట్ విల్ గివ్ ఏ గుడ్ ఇంప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ అనే క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఆ క్వశ్చన్లో జిఎస్టీ అనేది కీ టర్మ్.
కాబట్టి ఇంట్రొడక్షన్లో మీరు యూ బెటర్ డిఫైన్ వాట్ జిఎస్టీ ఈజ్. యూ కెన్ సే దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ ఎ కన్సాలిడేషన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెవీడ్ బై బోత్ స్టేట్ అండ్ సెంటర్ అని స్టార్ట్ చేస్తే ఇంట్రొడక్షన్లోనే ఎగ్జామినర్కి వెల్ దిస్ గై నోస్ వాట్ ఇట్ ఇస్ అబౌట్ అనే ఒక ఐడియా వస్తుంది. కానీ కొన్ని క్వశ్చన్స్లో ఇటువంటి కీ టర్మ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ ద మెథడ్స్ టు ఇంప్రూవ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్, లేదా డిస్కస్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫిషరీస్ ఆఫ్ ఇండియా. ఇలాంటి క్వశ్చన్స్లో కీ టర్మ్స్ ఏ ఉండవు. ఎందుకంటే అగ్రికల్చర్ని, ఫార్మర్స్ని, ఫిషరీస్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి క్వశ్చన్లో యూ హ్యావ్ టు గివ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ సమ్ ఫ్యాక్ట్, ఏదో ఒక ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ తీసుకోవాలనుకోండి, యూ కెన్ స్టార్ట్ విత్ స్వామినాథన్ కమిటీ, హిస్ రికమెండేషన్స్, యూ కెన్ టాక్ అబౌట్ దట్ వన్. అలాగే ఫిషరీస్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీనా కుమారి కమిటీ రికమెండేషన్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదా వేరే ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ఇలా చెప్పారు అని చెప్పి ఒక ఫ్యాక్ట్ కానీ సమ్ స్టాటిస్టిక్స్ కానీ మీరు యూజ్ చేస్తే ఇనీషియల్గా ఫస్ట్ ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్లో యూ విల్ గెట్ గుడ్ ఇంప్రెషన్. నౌ కమింగ్ టు కన్క్లూజన్. కన్క్లూజన్ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ గెటింగ్ హాఫ్ మార్క్ 1 మార్క్ మోర్. కన్క్లూజన్లో మీరు ఏ టాపిక్ అయితే క్వశ్చన్ రాస్తున్నారో ఆ టాపిక్ మీద మీకున్న కొన్ని సజెషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఇస్తే యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. ఎందుకంటే ఒపీనియన్స్ ఆర్ సజెషన్స్ ఇవ్వడం వల్ల ఇవాల్యుయేటర్కి ఏంటంటే ఈ స్టూడెంట్ ఓన్ ఇన్ఫర్మేషన్ బైహార్ట్ చేసో ఫ్యాక్ట్స్ బైహార్ట్ చేసో కాకుండా ఈ టాపిక్ మీద హీ హ్యాస్ సమ్ ఒపీనియన్, ఇతను కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే యాజ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు బ్యూరోక్రసీ, మీరు గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, మీకే ఐడియాస్ ఉన్నాయా, సజెషన్స్ ఉన్నాయా అనే థాట్ మీలో ఉంది అనే ఉద్దేశంతో కూడా యూ విల్ గెట్ హాఫ్ మార్క్ మోర్. అయితే కన్క్లూజన్లో ఆల్వేస్ బీ ఆప్టిమిస్టిక్. మీన్స్ యూ హ్యావ్ టు షో దట్ అంటే అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయొచ్చు, వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఆప్టిమిస్టిక్గా ఉండాలి. కానీ ఇదంతా బాగలేదు, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, సరిగ్గా జరగట్లేదు అనే విధంగా చూపించడం మంచిది కాదు ఎగ్జామినేషన్స్లో. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఆన్సర్. మీ ఆన్సర్ మల్టీ డైమెన్షనల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఎకానమీలో ఇచ్చినా కూడా మీరు ఎకనామిక్స్తో పాటు కొంత పాలిటీ, కొంత జాగ్రఫీ, కొంత హిస్టరీ, కొన్ని పాయింట్స్ రాయగలగాలి. అలాగే ఎన్వైరన్మెంట్ క్వశ్చన్లో కూడా సమ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇటువంటి రాయగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే యూ టేక్ అగ్రికల్చర్ మీద ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అగ్రికల్చర్లో మీరు జాగ్రఫికల్ యాంగిల్ ఒక 2-3 లైన్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో క్లైమేట్ వేరియేషన్ వల్ల, సాయిల్ డిఫరెన్స్ వల్ల, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ వల్ల, రైన్ఫాల్ ప్యాటర్న్ వల్ల అగ్రికల్చర్ ఎలా చేంజ్ అవుతుంది, రైన్ఫాల్ తక్కువ ఉన్న స్టేట్స్లో డ్రై ఫార్మింగ్ ఎలా ఎంకరేజ్ చేయాలి, గ్రౌండ్ వాటర్ లేని స్టేట్స్లో ఎలా మీరు మైక్రో ఇరిగేషన్ ఎంకరేజ్ చేయొచ్చు, ఇలాగా కొన్ని జాగ్రఫీ పాయింట్స్ రాస్తే మంచిది. అలాగే హిస్టారికల్ పాయింట్స్ అంటే 1965లో గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఎలాగ ఇండియాలో ఓన్లీ కొన్ని స్టేట్స్ మాత్రమే అగ్రికల్చర్లో బాగా స్ట్రాంగ్ అయ్యాయి, పంజాబ్, హర్యానా ఎక్సెట్రా, రిమైనింగ్ స్టేట్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అగ్రికల్చర్లో, ఇలాగా యూ హ్యావ్ డిస్కస్. అలాగే అగ్రికల్చర్లో ఎకనామిక్స్ ఆస్పెక్ట్ అంటే ఎలాగా సమ్ స్టేట్స్ హ్యావ్ గివెన్ బెటర్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, ఎక్స్పోర్ట్ సబ్సిడీ కానీ, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, లేదా సాయిల్ కన్జర్వేషన్ మెజర్స్ కానీ, లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ కానీ, అంటే కొన్ని స్టేట్స్ ఎలా ఫాలో అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ గుడ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల, కోల్డ్ స్టోరేజెస్ ఉండడం వల్ల ఎలా ఫార్మర్ హెల్ప్ అవుతుంది అని ఎకనామిక్స్ పాయింట్స్ కొన్ని రాయగలగాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఎక్సెసివ్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల, మోర్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎలా సాయిల్ పాడవుతుంది, అలాగే స్టబ్బులు బర్నింగ్ చేయడం వల్ల ఎలా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనే డైమెన్షన్స్. అలాగే అగ్రికల్చర్ అనే కాదు, ఏ టాపిక్ ఇచ్చినా కూడా మల్టీ డైమెన్షనల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి పాయింట్స్ తీసుకొచ్చి రాస్తే ఇవాల్యుయేటర్ విల్ బి ఇంప్రెస్డ్. ఆల్సో ఈ మెథడ్ వల్ల మీరు ఆ ఆన్సర్లో ఎక్కువ పాయింట్స్ జనరేట్ చేయగలుగుతారు. సో నౌ ద అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్ టు స్కోర్ మోర్ ఇన్ ద APPSC Group 1 మెయిన్స్ is maps. You should be able to draw maps for most of the questions. జనరల్గా జాగ్రఫీలోనే మ్యాప్స్ గీయాలనుకుంటారు, కానీ మ్యాప్ అనేది హిస్టరీలో గీయచ్చు, ఎకనామిక్స్లో గీయచ్చు, డిఫరెంట్ GS 2, 3, 4 ఎస్ఏ ఎక్కడైనా మ్యాప్స్ గీయచ్చు. అయితే మ్యాప్ గీయడం వల్ల అది చాలా కన్సైజ్గా, కంప్లీట్గా కనిపిస్తే మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద మైగ్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
సింపుల్లీ యూ కెన్ డ్రా ఎ మ్యాప్. మ్యాప్ గీసి ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ అనేది సమ్ నార్థన్ స్టేట్స్ యూపీ బీహార్ నుంచి పంజాబ్ హర్యానా వైపు గ్రీన్ రెవల్యూషన్ టైప్లో అగ్రికల్చర్ లేబర్ ఎలా మైగ్రేట్ అయ్యారు, అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వడం వలన కన్స్ట్రక్షన్ లేబర్ ఒరిస్సా నుంచి జార్ఖండ్ నుంచి ఎలా మైగ్రేట్ అవుతున్నారు, అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ సాఫ్ట్వేర్ సర్వీస్ సెక్టార్లో బాగా డెవలప్ అవ్వడం వలన ఆల్ స్టేట్స్ నుంచి అక్కడ పీపుల్ ఎలా మూవ్ అవుతున్నారు, అలాగే వేరే కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ నైబరింగ్ కంట్రీస్లో ఉన్న మియన్మార్లో రఖైన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఈవెన్ శ్రీలంక నుంచి తమిళియన్స్ రెఫ్యూజీస్లో ఎలా మైగ్రేట్ అవుతున్నారు అని చెప్పి యారోస్ పెట్టి ఆ యారోస్ పైన మీరు జస్ట్ ఆ మైగ్రేషన్ రీజన్ రాయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్లో ఒకవేళ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది మేబీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్ గీసి ఇండస్ట్రీస్ జార్ఖండ్ ఏరియాస్ ఐరన్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, తమిళనాడు ఈ మహారాష్ట్రలో సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ హర్యానాలో ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు. అలా మ్యాప్ గీసి మీరు మ్యాప్లో చూపించడం వల్ల యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. సో మీరు మ్యాప్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళేసరికి యూ షుడ్ బి ఏబుల్ టు డ్రా ది మ్యాప్ ఇన్ 10 seconds సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎవ్రీ ఆన్సర్. నెక్స్ట్ ద ఫిఫ్త్ స్ట్రాటజీ ద టిప్ విచ్ యూ కెన్ యూజ్ టు గెట్ బెటర్ మార్క్స్ ఏంటంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ని యూ డివైడ్ ఇంటూ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈ మధ్య ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో యూపీఎస్సీలో కూడా ఏ క్వశ్చన్లో అయినా సింగిల్ క్వశ్చన్ ఉండట్లేదు, 3 to 4 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ ఫుల్ స్టాప్, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఇంప్లిమెంటింగ్ ఇట్ క్వశ్చన్ మార్క్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్, ఇలా 3-4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఆన్సర్ని కూడా 3 parts డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్కి ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ అంటే క్వశ్చన్లో కానీ ఒక 3 parts ఉంటే మీ ఆన్సర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైడింగ్ ఏంటంటే ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ సైడ్ హెడ్డింగ్ ఒక 4 points రాయండి, తర్వాత ఛాలెంజెస్ ఇన్ జిఎస్టీ సైడ్ హెడ్డింగ్ ఒక 4 points రాయండి, తర్వాత సజెషన్స్ టు ఇంప్రూవ్ ద సజెషన్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ జిఎస్టీ ఒక 4 points. అలా పెట్టడం వల్ల ఇవాల్యుయేటర్కి ఏంటంటే ఓకే క్వశ్చన్లో ఉన్న అన్ని పార్ట్స్ని హీ హ్యాస్ అడ్రస్డ్ అని ఈజీ కనిపిస్తూ ఉంటుంది. సో సైడ్ హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేయడం వల్ల యూ విల్ గెట్ ఫెచ్ బెటర్ మార్క్స్, మోర్ మార్క్స్. సో నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్లో చార్ట్స్ అనేవి 2 రకాలుగా యూజ్ అవుతాయి. ఒకటేంటంటే ఫ్లో చార్ట్ గీయడం వల్ల ఎగ్జామినర్కి మీ చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని ఒక సింగిల్ డయాగ్రామ్లో కనిపించడం వల్ల విల్ గివ్ యూ మోర్ మార్క్స్, అదొకటి. సెకండ్ థింగ్ తక్కువ స్పేస్లో ఎక్కువ పాయింట్స్ని మీరు రాసే కెపాసిటీ ఫ్లో చార్ట్స్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అడిగినప్పుడు మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి జస్ట్ 2 lines గీసి పాజిటివ్ ఆస్పెక్ట్స్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అని పెట్టి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్లో క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్, రిడక్షన్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ బికాస్ ఆఫ్ బల్క్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కాస్ట్ తగ్గుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్. అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఎన్వైర్న్మెంట్, ఇండస్ట్రీస్ వల్ల వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ బాగా పెరుగుతుంది, నాయిస్ పొల్యూషన్ పెరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ వల్ల అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతుందో అది తగ్గుతుంది, ఇండస్ట్రీస్ వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్, అలాగే లేబర్కి కండిషన్స్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ గుడ్. ఇలాగా ఒక 3 to 4 పాయింట్ల వల్ల ఒకే డయాగ్రామ్లో యు ఆర్ ఏబుల్ టు షో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దానివల్ల ఎవాల్యుయేటర్ విల్ బి ఇంప్రెస్డ్ అండ్ there is a chance of getting more marks. This is another strategy which you have to follow. Even you can draw any other innovative diagrams. And diagrams of, for example, agro processing unitsలో మీరు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఉందనుకోండి, ఒక ఫ్లో చార్ట్ లాగా ఫ్రమ్ ఫీల్డ్ దగ్గర నుంచి ఇట్ విల్ గో ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్, అక్కడి నుంచి గ్రేడింగ్, ఆ తర్వాత ప్యాకేజింగ్, ఆ తర్వాత బ్రాండింగ్, అలాగ ఒక యారోస్ పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మొత్తం అన్ని నీట్గా కనిపిస్తూ ఉంటాయి. దిస్ ఇస్ వన్ టిప్ విచ్ యూ కెన్ యూజ్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ మార్క్స్ ఇన్ మెయిన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్స్. జనరల్గా నేను not only me, any faculty, when they're evaluating the answers of the students, what we observe is ఒక్కొక్క స్టూడెంట్ ఆన్సర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని సరి చేసుకుంటే దే విల్ గెట్ ఎక్సలెంట్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాళ్ళ ఆన్సర్స్లో చాలా లాంగ్ పారాగ్రాఫ్స్ రాస్తూ ఉంటారు, లాంగ్ పారాగ్రాఫ్స్, ఆల్మోస్ట్ ఒక పారాగ్రాఫ్ 10 lines అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇవాల్యుయేటర్కి ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ టు రీడ్ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇలా కాకుండా మీరు యూ హావ్ టు రైట్ షార్ట్ పారాగ్రాఫ్స్, ఈచ్ పారాగ్రాఫ్ మేబీ ఒక 3 lines, ఒక 4 lines రాయడం వల్ల పారాగ్రాఫ్స్
ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక ఇష్యూ అడ్రస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందనుకుందాం. ఒక పారాగ్రాఫ్లో ఇటు అయినప్పుడు ద సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సోషల్ ఎంపవర్మెంట్ అంటే బోత్ లిటరసీ, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రిడక్షన్ ఆఫ్ ద వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, పబ్లిక్ ప్లేస్ హరాస్మెంట్, వర్క్ ప్లేస్ తగ్గించడం ఒక పారాగ్రాఫ్. ఇంకో పారాగ్రాఫ్లో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే చిన్న పారాగ్రాఫ్లో మీరు పంచాయత్స్, లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉంది ఉమెన్కి, కానీ లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్లో రిజర్వేషన్ క్రియేట్ చేయాలి, పొలిటికల్ పార్టిసిపేషన్ పెంచాలి, ఒక స్మాల్ పారాగ్రాఫ్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే యూ కెన్ టాక్ అబౌట్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఫర్ ఉమెన్, రిజర్వేషన్ ద జాబ్స్ ఫర్ ఉమెన్, లేదా ప్రాపర్టీ రైట్స్, ఇన్హెరిటెన్స్ రైట్స్ ఫర్ ఉమెన్, ఇలాగా. అండ్ ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క డిఫరెంట్ డైమెన్షన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఇవాల్యుయేటర్ టు కరెక్ట్ యువర్ పేపర్. అన్నింటిని కలిపేసి ఒకే పేపర్ రాయడం వల్ల ఇట్ విల్ బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ ఇవాల్యుయేట్. అలాగే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని ఏ ఆన్సర్లో యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఆర్ స్ట్రాటజీ ఐ కెన్ సే. జనరల్గా భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని మీరు ఏ ఆన్సర్లో అయినా అట్లీస్ట్ 1 or 2 ఆర్టికల్స్ వాడడం వల్ల విల్ ఫెచ్ మోర్ మార్క్స్. ఒకవేళ క్వశ్చన్ కానీ హెల్త్ గురించి అయితే ఆర్టికల్ 47 వాడచ్చు. ఆ క్వశ్చన్ గురించి కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ గురించి అయితే ఆర్టికల్ 46 వాడచ్చు. ఆ క్వశ్చన్ కానీ ఉమెన్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి అయితే ఆర్టికల్ 15 వాడచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ అబౌట్ రిలీజియన్ కానీ వాటి గురించి అయితే ఆర్టికల్ 23 నుంచి ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో వాడచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ గురించి అయితే ఆర్టికల్ 48A వాడచ్చు, అగ్రికల్చర్ ఆర్టికల్ 48 వాడచ్చు, వర్క్ గురించి ఆర్టికల్ 41 వాడచ్చు. పర్టికులర్గా ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, వీటిలో ఆర్టికల్స్ అన్నింటినీ ఒకసారి మీరు గుర్తుంచుకుంటే వాటిని ఏదో ఒక విధంగా ప్రతి ఆన్సర్లో వాడచ్చు. అలా వాడడం వల్ల ఇవాల్యుయేటర్ ఆల్సో గెట్ ఇంప్రెస్డ్ దట్ యు ఆర్ యూజింగ్ the constitutional provisions or articles in your answers. So that is another strategy I want to tell you. Similarly, if you observe, for example, for better time management, one of the things that you have to follow is for example, you can say that generally 15 questions shall be answered in 3 hours. So on average for every 1 hour you have to answer 5 questions for every 1 hour. Only if you practice many answers, many exams, you will be able to reach a stage where you can write more points in less time. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు టైం మేనేజ్మెంట్ అనేది వండర్ఫుల్గా వస్తుంది. అలాగే ఒక 15 minutesలో లేదా 10 minutesలో ఒక ఆన్సర్ రాయాలంటే మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని మీకు వచ్చిన అన్ని పాయింట్స్లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్తో ఆన్సర్ స్టార్ట్ చేసి మీకున్న వీక్ పాయింట్స్ లాస్ట్లో పెట్టేలా మీకు రావాలంటే యూ హ్యావ్ రైట్ మోర్ ఎగ్జామ్స్. దట్స్ వై ఐ సజెస్ట్ యూ దట్ యూ జాయిన్ టెస్ట్ సిరీస్. ఇఫ్ యూ జాయిన్ at Sarat Chandra IAS Academy test series, one of the things is while evaluating the papers we will find the unique strengths in you and also we will find the weaknesses in your answers. మీరు ఎక్కడైతే ఆన్సర్ వీక్గా ఉన్నారో కంక్లూజనా, ఇంట్రొడక్షనా, బాడీ ఆఫ్ ది ఆన్సరా, లేకపోతే ఫ్యాక్ట్సా, కరెంట్ అఫైర్సా, ఏవైతే చేంజ్ చేసుకోవాలో అవి మేము చెప్పగలుగుతాము. ఇఫ్ యూర్ ఏబుల్ టు చేంజ్ అకార్డింగ్లీ డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. అట్ ద ఎండ్ రిమెంబర్ వన్ థింగ్, మెయిన్స్లో సక్సెస్ అవ్వాలంటే 50% ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, 50% మాత్రమే నాలెడ్జ్. థ్యాంక్ యూ.